సో హాయ్ గైస్, నమస్కారం. నా పేరు పవన్. సో వివో V20కి సక్సెసర్గా వివో V21 అయితే ఇండియాకి అయితే రాబోతుంది. సో లాస్ట్ వీక్ ఇండోనేషియాలో దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. అలాగే ఈరోజు చూసుకుంటే మలేషియాలో ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ ఫోన్ వస్తుందనేసి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మనకు జరిగింది. అలాగే ఇది మన ఇండియాకి అయితే తీసుకొస్తా అని చెప్పాను కదా. సో మన ఇండియాలో BIA సర్టిఫికేషన్ అయితే పొందింది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇక్కడ సర్టిఫికేషన్ పొందిందంటే ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వివో V20తో కంపేర్ చేసామంటే వివో V21లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీడియో అయితే మీరు చివరిదాకా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే వివో V20లో చూసిన కెమెరా సెటప్ ఏదైతే ఉందో అదే కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. సో ఇందులో మెయిన్గా ఫోకస్ చేసేది వీళ్ళు కెమెరా మీద అనమాట. సో కెమెరాస్ అనేటివి వివో ఫోన్స్లో ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. వివో V20లో మనం ఫ్రంట్ సైడ్ 44 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే చూసాం. సో సేమ్ సెన్సార్ మనం వివో V21లో అయితే కూడా చూడబోతున్నాం. ఇక్కడ నాకు బాగా నచ్చింది OIS అనే ఫీచర్ తీసుకురాబోతున్నారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో నాకు తెలిసినంత వరకు ఫ్రంట్ సైడ్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వచ్చిన ఫస్ట్ ఫోన్ ఇదే అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మీకు ఆ బడ్జెట్ రేంజ్కి ఏ ఫోన్ అయితే ఫ్రంట్ సైడ్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయదు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఈ OS వల్ల మీకు ఎక్కువ సెల్ఫీ తీసుకునేటప్పుడు మీకు బెటర్గా అయితే మీకు పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్గా అయితే వస్తుందన్నమాట. ఈ ఫీచర్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసామంటే ఇది చూడడానికి మనకి అయితే వివో V20 లాగా అయితే కనబడుతుంది. రెక్టాంగులర్లో మనకి కెమెరా సెటప్ అయితే ఉంది. అలాగే ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంది. మనకి మెయిన్ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్. సో ఈసారి ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. సో ఇలా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే మీరు సెల్ఫీస్ తీసేటప్పుడు కానీ లేదంటే ఫొటోస్ తీసేటప్పుడు మీకైతే వీడియో అనేది అంత జరిగి అంటే బ్లర్గా రాకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి ఈసారి ఈ ఫోన్ 5G సపోర్ట్ చేస్తుంది. సో డ్యూయల్ 5G అయితే ఉండబోతున్నట్టు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇందులో ఏ ప్రాసెసర్ యూజ్ చేస్తారని మెన్షన్ చేయలేదు. బట్ నేనేమనుకుంటున్నా అంటే మీడియాటెక్ సంబంధించిన డైమెన్సిటీ 800U కానీ లేదంటే 1200 సిరీస్ అయితే యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆర్ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 700 సిరీస్ ప్రాసెసర్తో అయితే వచ్చే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. దీని వచ్చేసరికి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 8GB ర్యామ్ మోడల్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో కొంచెం స్పెషల్ ఏంటంటే మన అయితే వివో X60 సిరీస్లో ఒక ఫీచర్ అయితే చూసాం. సో యాప్స్ అనేవి ఫాస్ట్గా లోడ్ కావడం కోసం అయితే 3GB ర్యామ్ అనేది మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి నాకైతే అంత ఐడియా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ యాప్స్ అనేవి అంత ఫాస్ట్గా రన్ కావాలనుకుంటే మాత్రం మీకు 3GB ర్యామ్ అనేది ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. సో దీన్ని బట్టి మీ యాప్ అయితే లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్పీడ్గా అయితే పెంచుకోవచ్చు. సో ఈ ఫీచర్ అనేది కూడా మీరు వివో V20లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా ప్రైజింగ్ గురించి మాట్లాడితే సో ప్రెజెంట్ ఎటువంటి ప్రైజింగ్ అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ వివో V20 ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా మనకి లాంచ్ చేసేటప్పుడు 24,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. ఇక మనకి వివో V25 సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో చాలా మంచి ఫీచర్స్ అయితే దీన్ని తీసుకొస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ ప్రైసింగ్ అనేది మనకి 30,000 రూపాయల లోపల అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు 5G అయితే కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో తొందరలోనే మన ఇండియాలోకి అయితే కూడా ఇది ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. సో దీంతో పాటు మనకి ఇంకా 2 ఫోన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే మనకి వివోకి సంబంధించిన ఒకటి స్మాల్ గేట్ వర్షన్, అలాగే ఒకటి ప్రో వేరియంట్ అనమాట. వివో V20 S1 SE అలాగే ప్రో వేరియంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తొందరలో అయితే తెలుసుకోబోతున్నాం. సో దట్స్ ఇట్ గైస్. సో వివో V21 సంబంధించిన స్మార్ట్ ఫోన్ గురించి సో తొందరలో మన ఇండియాకి అయితే రాబోతుంది. సో ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది. దిస్ ఈస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్. మిమ్మల్ని అయితే నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.